హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నేను మీ కావ్య. ఈరోజు నేను మరొక చిన్న వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఈ వీడియోలో నేను స్కీమ్ ద్వారా కట్టి తీసుకున్న బుట్టల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మనము స్కీమ్‌లు ఎవరి దగ్గర కట్టాలి? పెద్ద షాపుల్లోనా? లేక చిన్న షాపుల్లోనా? అన్న విషయం గురించి కూడా అది ఏ ఏ అంశాలపైన డిసైడ్ అయ్యి మనము స్కీమ్ డిసైడ్ చేసుకొని కట్టాలి అన్న విషయాన్ని గురించి కూడా నేను మీకు ఒక పేపర్ ఎస్టిమేషన్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మా వీడియో చివరి వరకు చూడండి. మా వీడియో చూడడం వల్ల మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా లభిస్తుంది. ఇటువంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారుగా పెద్ద బుట్టలు, బిగ్ సైజు డిజైన్లో ఉన్న బుట్టలు నేను స్కీమ్ ద్వారా తీసుకున్నానండి. ఈ బుట్టలు ఎస్టిమేషన్ నేను మరొక వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే థంబ్‌నెయిల్ ప్రకారం నేను ఈ బుట్టలే జస్ట్ మీకు స్కీమ్ ద్వారా తీసుకున్నానని చూపిస్తున్నాను. ఇప్పుడంతా ఇలాగా ట్రెండీగా బిగ్ సైజ్ డిజైన్స్లో ఉన్న బుట్టలు, ఇయర్ హ్యాంగింగ్స్ పెట్టడం ఫ్యాషన్ కదండి. అందుకని మరికొంత అమౌంట్ పే చేసి మరి ఈ పెద్ద సైజు బుట్టలు ముందు ముందు పిల్లలకు కూడా ఉపయోగపడేలాగా తీసుకున్నానండి. ఎలా ఉన్నాయి చూడండి. ఈ బుట్టలు బాగా నచ్చాయి. అలాగే ఈ బుట్టల్లో 2 టైప్స్గా ఈ బుట్టలను మనం యూజ్ చేసుకోవటానికి బాగుంటాయని షాప్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగా 2 డిజైన్స్లో ఈ బుట్టలు మనం వాడుకోవచ్చని, చాలా బాగుంటుందని వాళ్ళు వివరించి చెప్పడంతో నేను ఈ బుట్టలు ఇంట్రెస్ట్గా తీసుకున్నానండి. చూస్తున్నారుగా దీనిపైనే మనకి కేడిఎం హాల్మార్క్ ముద్రలు కూడా వేసే ఉన్నాయి. మీకు ఎలా ఉన్నాయి ఈ బుట్టలు? మా కలెక్షన్ మీకు నచ్చిందా? ఇవి లైట్ వెయిట్లో ఉన్న బుట్టలేనండి. జస్ట్ 16 గ్రామ్స్లోనే ఈ బుట్టలు మనకి అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడంతా బిగ్ సైజ్ బుట్టలు పెట్టడం అంతా ట్రెండింగ్గా మారిపోయింది కాబట్టి ప్రజెంటు మనం కూడా ట్రెండ్కి ఫాలో అయినట్టుగా ఉంటుంది. ముందు ముందు పిల్లలకు కూడాను ఈ డిజైన్స్, ఈ బిగ్ సైజ్వి చాలా బాగుంటాయి అన్న ఆలోచనతోటే మరికొంత అమౌంట్ పే చేసి మరి స్కీము ప్లస్ ఇంకొంత అమౌంట్ పే చేసి నేను ఈ బుట్టల్ని తీసుకున్నానండి. ఈ బుట్టల్లో స్టోన్, పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ తోటి, అలాగే మధ్యలో లీఫీ డిజైన్లతోటి, చివరన చిన్న చిన్న బాల్స్ తోటి, గోల్డ్ బాల్స్ తోటి హ్యాంగ్ అవుతా చాలా నైస్ లుక్గా ఉన్నాయి కదండి ఈ డిజైను. ఇవి కాలేజీ గోయింగ్ పిల్లలకి, లాంగ్ ఫ్రాక్స్ మీదకి, అలాగే ట్రెడిషనల్ వేర్గా కూడా ఈ బుట్టలు మనం పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. ఇవి చూస్తున్నారుగా 2 టైప్స్గా ఈ బుట్టల్ని యూజ్ చేయొచ్చని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పా కదా, అది ఎలాగో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వన్ సైడ్ మాత్రమే పింక్ స్టోన్, మిడిల్లో పింక్ స్టోన్ కనిపిస్తుంది కదండి. వన్ సైడ్ ప్లెయిన్గా ఉంది. ఇలాగా ఉన్నవి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మనము యూజ్ చేసుకుంటే మనకి ప్లెయిన్వి వన్ సైడ్గా కనిపిస్తూ ఉంటాయి. లేదు మనము జ్యువెలరీకి తగ్గట్టుగా స్టోన్ జ్యువెలరీ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు బుట్టల్ని ఇటు అటు మార్చడం వల్ల పింక్ స్టోను మనకి వెల్వెట్ అవుతా స్టోన్ లుక్ వస్తుంది. అంటే ఒకటి ప్లెయిన్ లుక్గా కూడా మనం జ్యువెలరీకి తగ్గట్టు ప్లెయిన్ జ్యువెలరీ పెట్టుకున్నప్పుడు ప్లెయిన్ లుక్గా వాడుకోవచ్చు. లేదా మనము స్టోన్ జ్యువెలరీ యూజ్ చేస్తున్నప్పుడు స్టోన్ లుక్గా కనిపించడానికి మనము స్టోన్స్ వైపున మనము హ్యాంగింగ్ చేసుకోవచ్చు. చూసారా ఎలా మారినాయో? ఇలా మార్చుకోవడం వల్ల 2 టైప్స్గా మనము ఈ బుట్టల్ని యూజ్ చేసుకోవచ్చని షాప్ వాళ్ళు ఎంతో చక్కగా వివరించి చెప్పడం ద్వారా నేను తీసుకున్నానండి. అదిగోండి ఆ పింక్ స్టోన్ చూసారా, 2 సైడ్స్ ఒకవైపుకి వచ్చేసినాయి పింక్ స్టోన్. అలాగే ప్లెయిను మనకి 2 టైప్స్గా మనకి ప్లెయిన్ జ్యువెలరీ మీదకి ప్లస్ స్టోన్ జ్యువెలరీ మీదకి యూజ్ చేసుకోవడానికి ఇలాగా 2 టైప్స్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయని
ఈ జో ఈ బుట్టల్ని నేను సెలెక్ట్ చేసుకున్నానండి. ఎలా ఉన్నాయో మీరు కామెంట్స్ ద్వారా నాకు చెప్పండి. నాకైతే బాగా నచ్చాయి. అలాగే మా పాపకు కూడా బాగా నచ్చాయి. చూస్తున్నారుగా? ఆ కింద చిన్న చిన్న బాల్స్ డ్రాప్స్ లాగా అవి బాగా హ్యాంగింగ్ అవుతా బాగా ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉందండి. ఈ డిజైన్ చాలా బాగుంది. మీరు కూడా ఇలాంటివి ఎక్కడైనా కస్టమైజ్ చేయించుకోవాలంటే స్క్రీన్‌షాట్ చేసుకొని తప్పకుండా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇక మనం ముందుగా అనుకున్నట్టుగా స్కీమ్ వివరాల గురించి మాట్లాడుకుందాం. మనం స్కీమ్స్ ఎక్కడ కట్టాలి? పెద్ద షాపుల్లోనా? లేక చిన్న షాపుల్లోనా? అన్న థంబ్‌లైన్ ప్రకారం ఇప్పుడు నేను ఒక పేపర్ ఎస్టిమేషన్ ద్వారా మీకు నేను వివరంగా చూపిస్తాను చూడండి. మొదటిగా మనము గోల్డ్ స్కీమ్ అనేది ఎక్కడ కట్టాలి? పెద్ద షాపుల్లోనా? లేక చిన్న షాపుల్లోనా? అది మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి అన్న ఆలోచన అందరికీ ఉంటుంది. అయితే పెద్ద షాపుల్లో కట్టడం వల్ల యూజ్ ఏంటి? చిన్న షాపుల్లో కట్టడం వల్ల యూజ్ ఏంటి? అంటే చిన్న షాపులంటే మనకు తెలిసిన వాళ్ళు అయ్యుండొచ్చు. లేదా మనం ఎప్పటినుంచో కస్టమైజ్ చేయించుకుంటున్న షాపులు అయ్యుండొచ్చు. పెద్ద షాపులు అంటే మనం జనరల్‌గా చూస్తున్న లలిత, కళ్యాణి, ఖజానా ఇలాంటి బిగ్ షాప్స్. ఏ షాపుల్లో మనము స్కీమ్స్ కడితే మనకి బెనిఫిట్‌గా ఉంటుందో నేను వివరంగా చెప్తాను చూడండి. ఫస్ట్ వన్ మనకి ట్రస్ట్ అంటే నమ్మకం ఉండాలి. బిగ్ షాపులైనా, చిన్న షాపులైనా మనము రూపాయి దాచుకొని కట్టే స్కీమ్స్ కదండీ! అందుకని ఖచ్చితంగా మనము ఆ షాపు వాళ్ళపైన, ఆ వ్యక్తులు ఆ షాపు ఎప్పటినుంచో నమ్మకంగా ఉన్న నమ్మకస్తుల పైన ఉన్న షాపులో మాత్రమే మనము స్కీమ్స్ కట్టడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. సెకండ్ వన్ డిజైన్స్. చాలామంది ఏం చేస్తారంటే ముందుగా డిజైన్ చూసుకోరు. 11 నెలల స్కీమ్ కట్టేసిన తర్వాత డిజైన్ సెలక్షన్ చేసుకుందాంలే అని అనుకుంటూ ఉంటారు. కానీ అది రాంగ్ స్టెప్ అవుతుంది. ఎందుకంటే ముందుగా మనము ఏ వస్తువు కొనుక్కోవాలి? నక్లీసా? బుట్టలా? హారాలా? ఎలాంటి ఐటెం మనకి కావాలి అనేది ఒక డిసైడ్ అవ్వాలి ముందుగానే. ఆ డిసైడ్ అయిన ఆ హారము లేదా బుట్టలు, నక్లీసు ఇలాంటివి మనం స్కీమ్ కట్టే షాప్‌లో మరిన్ని ఉన్నయ్యా? లేవా? లేదా వాళ్ళ దగ్గర అవి అవైలబుల్‌గా ఉన్నయ్యా? లేవా? వాళ్ళ దగ్గర ఉన్న ఐటెంను కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మోడల్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు ఎంత వేస్టేజ్ ఏస్తున్నారు? ఇవన్నీ కూడాను మనం ముందుగానే వాళ్ళ దగ్గర చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనకు నచ్చిన మోడలు వాళ్ళ దగ్గర లేకపోతే స్కీమ్ ద్వారా మనం కట్టిన ఆ మోడల్‌ని వాళ్ళు కస్టమైజ్ చేపిచ్చి ఇస్తారా? అన్న విషయం కూడా ముందుగానే వాళ్ళ దగ్గర నుంచి మనం తెలుసుకొని క్లారిటీగా చేసుకోవాలి. అంటే డిజైన్స్ అనేవి లేదా మనం ఏమి చేయించుకోవాలన్న విషయాన్ని ముందుగానే మనము డిసైడ్ అవ్వాలి. నెక్స్ట్ వన్ విఏ. విఏ అంటే వ్యాస్ట్ ట్యాక్స్. ఇది 100%, 18% లేదా 50% ప్లస్ జీఎస్టీ ఉందా లేదా? ఇవన్నీ కూడాను మనం చెక్ చేసుకోవాలి. చాలా షాపుల్లోనూ 50% మీది, 50% మావి అంటారు. మరికొన్ని షాపుల్లో 18% వరకు మీది, మిగిలింది మాది అని చెప్తూ ఉంటారు. మనమైతే ఏది సెలెక్ట్ చేసుకోవాలి అన్నది ముందుగా ఆలోచించుకోవాలి. ఖచ్చితంగా 100% ఉన్నది వేస్టేజ్ వాళ్ళు ఇచ్చేది మనం ముందుగానే సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళు 100% ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు కనీసం 18% అయినా మనము చూస్ చేసుకోవాలి. జీఎస్టీ. ఇక జీఎస్టీ వచ్చేసి ప్రతి షాప్లో కూడాను 3% మనకి జీఎస్టీ కలుపుతారు. అయితే మనకి బిల్లు కావాలా వద్దా? జీఎస్టీ మనకు అవసరమా లేదా? అనే విషయాలను బట్టి జీఎస్టీ వద్దు అనుకుంటే మనకు ఆ 3% తగ్గించేసేమని ముందుగానే మనం చెప్పుకోవచ్చు. ఇలాగా విఏ ద్వారా మనం కొంత బెనిఫిట్ పొందవచ్చు. ఇక మిగిలింది మనం కట్టే స్కీము మంత్స్ 11 నెలలు మనం క్యాష్‌గా పే చేస్తాం. వాళ్ళు రిటర్న్ మనకి క్యాషే ఇస్తారా? గ్రామ్స్‌లో కొంటారా? అన్నది ముందుగానే మనము ఒక ఐడియా అడిగి మరీ కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఎస్టిమేషన్ కింద ఒక నెలకి 5,000 లెక్కన మనం వాళ్ళకి క్యాష్ ఇస్తున్నప్పుడు 11 నెలలు 5,500 55,000 రూపాయలు అవుతుంది. ఆ 55,000 రూపాయలకి మనకి గోల్డ్ గ్రామ్స్‌లోనే ఇవ్వమని అడగాలి.
క్యాష్‌గా వద్దు అని మనం క్లియర్‌గా ముందుగానే వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే బంగారం రోజు రోజుకి పెరిగిపోతుంది గదండీ! కాబట్టి వాళ్ళ దగ్గర మనము ప్రతి నెల కట్టే 5,000కి ఎన్ని గ్రామ్స్ వస్తే అన్ని గ్రామ్స్ కొనమని మనము వాళ్ళని ముందుగానే చెప్పాలి. అలాగా మనం కట్టే రోజు గ్రాము కాస్ట్ ఎంత ఉంటే అంత గ్రామ్ గోల్డ్ వాళ్ళు ముందుగానే పర్చేజ్ చేసి మన కింద మన అమౌంట్‌లో రాసి ఉంచుతారు. ఇలాగా మనము గ్రామ్స్ కొనుక్కోవటం వల్ల మనకి చాలా బెనిఫిట్‌గా ఉంటుంది. చూస్తున్నారుగా! ఇది నేను మీకు వివరంగా చెప్పాలనుకున్న గోల్డ్ స్కీమ్ వివరాలు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల ఇటువంటి డీటెయిల్స్ మరికొంతమందికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే నేను చెప్పిన ఈ గోల్డ్ స్కీమ్ వివరం మీకు అర్థమైందో లేదో, మా బుట్టలు బాగున్నాయో లేవో చూసి నాకు కామెంట్‌లో చెప్పండి.